ఇంట్లో తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని పశువురా నువ్వు. అర్థమైంది కదా, నీ బిడ్డ మీద నేను మనసు పడ్డా. నీకెన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తా. నీ బిడ్డను ఒకసారి నా దగ్గరికి పంపు. ఎప్పుడొచ్చిన పట్టేలా? ఇప్పుడే వచ్చిన దుర్గి, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తానా. సరే రారి లోపలికి. ఏందే దుర్గా భయం? అది పటేలా, మీరు నా ఇంటికి వస్తున్న సంగతి ఊళ్ళో అందరూ చూస్తున్నారు. నలుగురు ఏమనుకుంటారో అనే భయం రోజు రోజుకి నన్ను వెంటాడుతుంది. వాళ్ళేందే అనుకునేది? నేను పటేల్, నువ్వు నాకు ఏలైతే చూపే ధైర్యం ఎవ్వరికి లేదు. నువ్వు భయపడ, నేనున్నా కదా. అయినా ఈ చాటు మాట వ్యవహారాలు ఇంకెన్ని రోజులు? నన్ను పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పటికే నా భార్య పీకల్లా పోకుంది నా మీద. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా అనుకో, నా పని అంతే ఇక. చాలండి. అయినా నాకంటే మీకు మీ ఆవిడంటేనే ఇష్టం. అది కాదే దుర్గి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? సరే కదా, లేట్ అయింది. మాజాల్తి. ఏమైంది? నాకు అర్జెంటుగా ఒక 5000 కావాలి. ఇంత తీయరా? అది దొరికి తలుపేసేస్తా. ఇగో పైసలు ఎప్పుడు ఇస్తారు? సాయంత్రం ఇస్తలేదే. ఈ పైసలతో పాటు మళ్ళీ వచ్చే వారం కూడా నాకు ఒక 10,000 కావాలి. అదేంది? ఆడ పైసలు దొరికి కూడా కట్టమవుతున్నట్టు ఇంకా 10,000 కావాలంటాను. నేను ఎడికెళ్ళి తీసుకొచ్చేయాలి? అంతగానో నీకు ఏమవసరం చెప్పు. మా అమ్మాయి పై చదువులు చదువుతుంది, దానికి ఫీజు కట్టాలి, అందుకే. ఓహో, నీ బిడ్డను పై చదువులు చదువుతాను అన్నమాట. ముందు నీ స్థాయికి తగ్గట్టు నువ్వు నేర్చుకో. మా అమ్మాయి ఆశపడ్డది, చదివిపిస్తున్నా. అయినా అదే లేకపోతే నాకు ఈ చాటుమాట వ్యవహారాలు ఎందుకు? సరేది, బిడ్డ ఫీజు కోసం అంటున్నావు కదా, చూస్తుంది. నేను పోయేస్తా మరి.
కవిత నువ్వు అని ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇప్పుడే వచ్చినమ్మా. భయపడి వచ్చింది అనుకో. అయినా నువ్వేంది ఇట్లా చెప్ప పెట్టుకుండా వచ్చినావు? హాస్టల్ అందరూ టూర్ పోయిరమ్మా. నాకు నేను చూడబుద్ధి అయింది, అందుకే వచ్చిన. మరి నువ్వు పోలేదా అని? నాకు పోబుద్ధి కాలేదమ్మా. ఈ 2-3 రోజులు నీతో ఉందామని వచ్చిన. మంచి పని చేసినావు. సరే రా. ఎట్లున్నావమ్మా? నాకేమైంది? నేను మంచిగానే ఉన్నా. మరి నువ్వు ఎట్లున్నావు? మంచిగానే ఉన్నామ్మా. ఏమన్నా తిన్నావు బిడ్డ? హాస్టల్లోనే తినొచ్చినమ్మా. అవునా? సరే ఉండు, పండ్లు తీసుకొస్తా. ఇగో నీకు ఇష్టమైన సపోటా పండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిన్నోయం తినిపిట్ట. నువ్వు కూడా తినమ్మా. నేను తిన్ననే. మళ్ళీ తినమ్మా ఒకటి నా కోసం. ఇవి చాలమ్మా. మంచిగా ఉంటుంది బిడ్డ, తిను. మా అమ్మ కదా. చక్కగా తింటలేవు, ఎట్లయిపోయినావు చూడు బిడ్డ. నువ్వు గొప్ప చదువు చదువుకొని నాకు మంచి పేరు తీసుకురావాలి. అమ్మా నువ్వేం రంది పడకు, నేను మంచిగా చదువుకుంటాను. ఏమో బిడ్డ, నువ్వైతే మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటే నీకు పెళ్లి చెప్తే నా బాధ్యత తీరిపోతుంది. అమ్మా నేను మంచిగా చదువుకొని జాబ్ చేసి నేను మంచిగా చూసుకున్న తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా అమ్మా. ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నా? ఏం లేదు బిడ్డ. అయ్యో మర్చిపోయిన్నే, గా మల్లక్క కైకిలి పైసలు ఇయ్యాలి, పోయి తీసుకొత్తా. నువ్వు రాక రాక వచ్చినావు కదా, ఏమన్నా కొనుక్కుంటావు కదా, పోయి తీసుకొత్తా. సరే అమ్మా, నువ్వైతే జాగ్రత్తగా ఇంట్లో ఉండు. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ అమ్మ లేదా? మా అమ్మనా? మా అమ్మ బయటికి వెళ్ళింది, వస్తుంది కావచ్చు. ఇంతకీ మీరెవరు? నేను మీ అమ్మకు బాగా తెలుసులే, నన్ను పటేలా అంటారు. అవునా? పటేల్ వచ్చినట్టున్నాడుగా. మీరా? ఏంది పటేలా గిట్లా వచ్చిర్రు? ఈమెవరు? నీ కూతురా? అవును బిడ్డ,
లోపల బోళ్ళు నీ తోపో. సరే అమ్మ. ఆగా ఇంతకీ హాస్టల్ నుండి చదువుకునేది నువ్వేనా? అవునండి. బాగున్నావు. అదే హాస్టల్. పో బిడ్డ, బోల్ తోపో. ఆగా ఇంతకు నీ పేరేం పేరు? కవిత. ఓ ఇది కూడా బాగుంది. ఇంతకీ ఎందుకొచ్చారు పటేలా? ఓ అదా, ఈ బిడ్డకు ఫీజు కట్టాలన్నావు కదా, ఎంతో తెలుసుకుందాం వచ్చిన. కవిత ఎంత? 10,000. పెద్ద మొత్తమే అయినా ఇయ్యచ్చులే. ఇత్తది దుర్గి. అవును అని కవిత, మీ అమ్మ నా గురించి చెప్పలేదా? లేదు. అది నిన్ననే వచ్చింది కదా పటేలా, ఇప్పుడు చెప్తది. బిడ్డ పటేల్కు నీళ్ళు తీసుకురాపో. సరే అమ్మ. ఏంది నేరుగా ఇంటికి వచ్చినావు? మన విషయాలు నా బిడ్డకు తెలియవు. నేను వచ్చిందే నీ బిడ్డ గురించి తెలుసుకుందామని. ఇంతకు ముందే రోడ్డు మీద మీ ఇద్దరిని చూసిన. మంచి కోత కాసిన పైరు లేకుంది. ఏయ్, ఎవరి గురించి కూస్తున్నావు? ఎవరి గురించి అయితే నీ దగ్గర ఎందుకు గుత్తా? పందెంకి వెళ్ళాలంటే పందెం కోడిని తీసుకెళ్ళాలి. పండక్కి కూర వండుకోవాలంటే మంచి నాటు కోడిని తెచ్చుకోవాలి. అది ఎక్కడుందో తెలుసుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి దాని రుచి చూడాలి. అర్థమైందా? అంకుల్ వాటర్. ఇగో దుర్గి, ఐకేప్ కడ మనం అడ్లు కోసాం కదా, వాడికి రా. అదే నీ బిడ్డకు ఫీజుకు పైసలు కావాలన్నావు, దాని గురించే మాట్లాడు. సరే పటేలా, మీరైతే పోరి, నేనంతా. సరే. ఎవరమ్మా అతను? ఓ అతనా, నీకు తెలియదులే. అతను ఈ ఊర్లో పటేలు. నీ చదువు కోసమని పైసలు అడిగినా ఇత్తా అన్నాడు. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి కూడా నేను పనికి పోతా. ఆ పైసలే ఇచ్చేది ఉంది, ఇత్తా అన్నాడు. అందుకే నేను పోయి తీసుకొచ్చుకుంటా. నువ్వు జాగ్రత్త, ఇంట్లో ఉండి బిడ్డ. సరే అమ్మా. ఇగో ఈ పైసలు లోపల పెట్టు. చూడు పటేలా, నువ్వేదో సాయం చేస్తావనుకున్నా గాని నీ సూపు మాట ఏదో తేడా కొడుతుంది. అర్థమైంది కదా, నీ బిడ్డ మీద నేను మనసు పడ్డా. నీకెన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తా. నీ బిడ్డను ఒకసారి నా దగ్గరికి పంపు. రే రాక్షసురా, ఇంట్లో తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని పశువురా నువ్వు. నేను నా బిడ్డ చదువు కోసమే ఈ తప్పు చేసిన, అంతేగాని నా బిడ్డని నీ పక్కలోకి పంపించేంత దుర్మార్గురాల్ని కాదు. నేను నా బిడ్డ కోసమే బతుకుతున్నా. దాని మీద నీ చెయ్యి పడాలే, నిన్ను ముక్కలు ముక్కలుగా నరకకపోతే నా పేరు దుర్గే కాదు, గుర్తుంచుకో. నాకు నరకడం కొత్త ఏం కాదు. ఒకని చంపే జైలుకు పోయి ఈ ఊరికొచ్చి బతుకుతున్నా. మళ్ళీ నన్ను జైలుకు పోయేలా చేయకో.